అమరావతిలో గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు మంత్రి నారాయణ. 640 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు. 190 ఎకరాల్లో శాఖమూరి పార్క్, 21 ఎకరాల్లో రిక్రియేషన్, 31 ఎకరాల్లో లంగ్ స్పేస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కురకల్లులో 200 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్క్ వస్తుందన్నారు మంత్రి నారాయణ. ఇవే కాక కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ చుట్టూ బ్యూటిఫికేషన్ చేస్తున్నామన్నారు. 29,239 మంది రైతులకు 69,421 ఫ్లాట్స్ అలాట్ చేశామన్నారు మంత్రి. 61,678 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పూర్తయిందని, కేవలం 7,743 ప్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉందన్నారు మంత్రి నారాయణ. సిఆర్డీ అధికారులు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతున్నారన్నారు నారాయణ. 29,233 మంది రైతులకు యాక్చువల్గా 69,421 ప్లాట్లు అలాట్ చేశాం. 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లు అలాట్ చేస్తే వాళ్ళల్లో 61,678 ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసుకోవాలి చెప్తున్నా, వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని. అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం, విదేశాల్లో వాళ్ళు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారు. కొందరు అన్నదమ్ముల మధ్య, వాళ్ళ మధ్య కోర్టు కేసులు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు.